స్వైన్ ఫ్లూ కారకమైన H1N1 తేమ వాతావరణంలో మరింత ఉధృతమై ప్రజలపై దాడి చేస్తోంది. జ్వరం, దగ్గు, జలుబు, ముక్కు నుంచి నీటి ధార నిరంతరంగా రావడం, గొంతు గరగర, ఒళ్ళు నొప్పులు, అలసట, నీరసం, వాంతులు, విరేచనాలు, ఆకలి లేకపోవడం తదితర సమస్యలు ఉంటే స్వైన్ ఫ్లూగా అనుమానించాలని డాక్టర్లు చెప్తున్నారు. ఇటువంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని అంటున్నారు. నుంచి కూడా సీజనల్ వ్యాధులు కొన్ని పెరుగుతున్నాయి. ఫీవర్ హాస్పిటల్ కూడా ఓపీ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం 400 నుంచి 600 వరకు ప్రతిరోజు ఓపీగా వస్తున్నారు. ఎక్కువ మంది కూడా జ్వరాలతో కూడా వస్తున్నారు. దాంట్లో ఎక్కువ మంది చలి జ్వరంతో కూడా వస్తున్నారు. తర్వాత బాడీ పెయిన్స్, హెడేక్, కొంతమంది వాంతులు, మోషన్స్తో కూడా వస్తున్నారు. కొంతమందికి చికెన్ పాక్స్ కేసు కూడా కొన్ని వస్తున్నాయి. డిప్తీరియా కేసు కూడా కొన్ని వస్తున్నాయి. గ్యాస్ట్రోఎంటరైటిస్ కేసులు వస్తున్నాయి. టైఫాయిడ్ కేసెస్ కూడా పెరుగుతున్నాయి కొంచెము. ఇది వాటర్ బార్న్ డిసీజ్ అంటారు. ఈ వాతావరణంలో మార్పుల వల్ల కొన్ని డెంగ్యూ కేసెస్ కూడా నమోదవుతున్నాయి. దాంట్లో మన దగ్గర ఆల్రెడీ 2-3 కేసెస్ ఉన్నాయి. రికవర్ అవుతున్నారు, స్టేబుల్గా ఉన్నారు. కొన్ని సిమ్టమ్స్, చికెన్ గానే సిమ్టమ్స్ ఉన్నా కూడా వాళ్ళని కూడా అడ్మిట్ చేస్తున్నాము. వాళ్ళకు చికెన్ గానే యాంటీబాడీ టెస్ట్ చేసి కూడా కన్ఫర్మ్ చేస్తున్నాము. ఇప్పటివరకు అయితే నమోదు కాలేదు, కానీ సస్పిషన్ కేసు వస్తున్నాయి. తర్వాత ఈ సీజన్లో మనకి ఎక్కువగా వాటర్ బార్న్ డిసీజ్, వర్షాకాలం కనుక వాటర్ బార్న్ డిసీజు, తర్వాత ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ ఎక్కువ వస్తాయి ఫీవర్ హాస్పిటల్కు.